మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్య రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది ఎన్ఐఏ. దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నాడని ఆరోపించింది. దేశ భద్రతకు హాని కలిగించేలా వ్యాఖ్యలు చేశాడని పేర్కొంది. మావోయిస్ట్ రిక్రూట్మెంట్తో పాటు పార్టీకి ఫండింగ్ కూడా చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్య రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేసింది. యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. గాదె ఇన్నయ్య అరెస్టుపై కోర్టుకు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కీలక అంశాలను పేర్కొంది. అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా వ్యాఖ్యలు చేశాడని రిపోర్టులో తెలిపింది. వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా అమరుల బంధుమిత్రుల సంఘం పేరుతో బహిరంగ సభ నిర్వహించగా విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించాడని ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్ట్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చినట్లు వివరించింది. దేశంలో కుట్రలు చేసి భద్రతకు హాని కలిగించాలని వ్యాఖ్యానించారని, దేశంలో అనేక చోట్ల విధ్వంసాలకు పాల్పడాలని కుట్ర పన్నారని రిపోర్టులో తెలిపింది. ఇందుకు సంబంధించి నవంబర్ 24న కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. సిపిఐ మావోయిస్టు పార్టీకి మద్దతు తెలపడంతో పాటు వారి భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తారని ప్రసంగించాడని, ప్రజలను విద్వేషాల వైపు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని వెల్లడించింది. గాదె ఇన్నయ్యకు అనేక మంది మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాయన్న ఎన్ఐఏ మావోయిస్ట్ రిక్రూట్మెంట్తో పాటు పార్టీకి ఫండింగ్ కూడా చేశారని, ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ప్రమాదకరమని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీస్గఢ్ వెళ్లారు. అక్కడ హిడ్మా తల్లిని కలిశారు. అక్కడ హిడ్మా మరణంపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుపట్టారు. దీంతో ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలాసార్లు నోటీసులు పంపింది. తాజాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది.